జాయిన్ అయ్యి 1 ఇయర్ అవుతుంది. ఇప్పుడు ఇచ్చారు నాకు ఈ వెల్కమ్ కిట్. నా వరకు రాగానే అవుట్ ఆఫ్ స్టాక్ అన్నారు. ఏం చేద్దాం ఇంకా దరిద్రం. ఈ రోజు మన లైఫ్ రీసెట్ సిరీస్ లో డే 39. వద్దు వద్దు అనుకుంటానే బెంగళూరు వచ్చేసాను. రీచ్ అయ్యేసరికి మార్నింగ్ 10 అయిపోయింది. ఫుల్ టైర్డ్నెస్. కానీ ఆఫీస్కి వెళ్ళాలి, ఇంకా తప్పదుగా. లేట్ అయింది కాబట్టి బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. ఇంకా ఆంటీ ఇప్పుడు ఏదో ఫ్రైడ్ రైస్ చేసిస్తే అది తిన్నాను. వెదర్ చేంజ్ వల్లనో, ప్లేస్ చేంజ్ వల్లనో, లేక వాటర్ చేంజ్ వల్లనో తెలియదు కానీ కోల్డ్ ఇంకా కఫ్ గట్టిగా పట్టేసింది మనకి. ఆఫీస్కి వెళ్ళిపోయి ఇంకా నా హెడేక్ కి మెడిసిన్ కాఫీ తాగేసా. కాఫీ తాగడం వల్ల హెడేక్ కొద్దిగా బెటర్ అయింది కానీ కోల్డ్ ఇంకా కఫ్ అలానే ఉంది. లంచ్ కని చెప్పేసి పీజీ వచ్చి చూస్తే పప్పు ఉంది. ఇంకా మా అమ్మ పెట్టించిన చికెన్ పికిల్ తో లంచ్ ఫినిష్ చేసేసిన. నాకు ఇష్టమని మా అమ్మ నిన్న శనగపిండితో ఈ మురుకులు కూడా చేసింది. హడావిడిలో అట్లీస్ట్ టచ్ కూడా చేయలేదు. ఈవెన్ ప్యాక్ కూడా మా అమ్మే చేసి ఇచ్చింది. ఆఫీస్ నుండి వచ్చాక అసలు టాస్క్ మొదలైంది. నా కబోర్డ్ చాలా చెత్తగా ఉండే, ఇంకా దాన్ని త్వరగా సదిరేసా. డిన్నర్ ని కూడా అమ్మ పెట్టించిన పికిల్ తోనే కంప్లీట్ చేసిన. ఆయిల్ ని పట్టించుకోకండి. చిన్న స్కిన్ ఇన్ఫెక్షన్ వల్ల ఈ రోజు నుంచి మన నైట్ రొటీన్ లో ఈ టాబ్లెట్స్ కూడా యాడ్ చేస్తున్నాం. ఇంకా అస్సలు అవ్వట్లేదని ఈ జిందా తెలిసిన తాగేసి నైట్ రొటీన్ కంప్లీట్ చేసుకొని పడుకున్నాను.